तुमको निहारने को दिल ये चाहता है। प्रभु तुमको निहारने को दिल ये चाहता है। मन में उतारने को दिल ये चाहता है। तुम सामने
शांति। सभी अपने अपने स्थानों पर स्थित हो जाएंगे और हम सबके మనందరి సమక్షంలో ఆదరణీయ సూరజ్ భాయిజీ ఉపస్థితులై ఉన్నారు. ఆదరణీయ సూరజ్ భాయిజీ యొక్క పరిచయం అందరికీ తెలుసు. వీరు వారిష్ట రాజయోగి అనుభవి ట్రైనరు. లక్షల మంది ఆత్మలకు యోగ ప్రయోగం ద్వారా తమ తమ సమస్యల యొక్క సమాధానం ఇచ్చేటటువంటి చాలా ప్రయోగి ఆత్మ, తపస్వి ఆత్మ. వీరు 1950లో యూపీలో జన్మించారు. చాలా చిన్న వయసులోనే 64లోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంపర్కంలో వచ్చి తనలో ఉన్న ఆధ్యాత్మిక రుచి ఆధారంతో 68లో హెడ్ క్వార్టర్‌లో సమర్పితమైపోయారు. చాలా మహత్వపూర్ణమైన సేవలు అందిస్తున్నారు అప్పటి నుండి. వీరు పాండా భవన్, జ్ఞాన సరోవర్, శాంతివన్ అన్ని చోట్ల కూడా వంట చేసే విభాగం యొక్క సేవ చేస్తూ ఉన్నారు. వీరి ద్వారా మనకు చాలా యోగయుక్తమైనటువంటి భోజనము అనుభూతి చేస్తూ ఉంటాము. దాంతో పాటు ప్రవచనాలు టీవీ ఛానల్స్‌లోని వింటూ ఉంటాము. యోగ ప్రయోగం ద్వారా మనందరము లాభాన్వితం అవుతూ ఉంటాము. ఇలాంటి విశేషత యొక్క ఘని అయినటువంటి ఆదరణీయ సూరజ్ భాయి ద్వారా ఈరోజు విషయము వింటాము. అవ్యక్త మిలనం యొక్క విధి. ఆదరణీయ సూరజ్ భాయిజీ. మనము భగవంతుని పొందేము. ఎంత భాగ్యశాలి. భగవంతుడు మనకు అన్ని ప్రాప్తులు ఇవ్వడానికి తయారీగా ఉన్నారు. మనలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. నేనేమేమి తీసుకోవాలి ప్రాప్తులు. అతడు స్వర్గం యొక్క రాజ్యభాగ్యం తీసుకొని వచ్చారు మన మహాన్ ఆత్మల కోసం. చాలా అతి గొప్ప పదవి తీసుకొని వచ్చారు 2 యుగాల కోసము. నేను అతని నుండి ఏం తీసుకోవాలి? ఈ సుందరమైనటువంటి అవకాశము అందరూ నాతో పాటు లోపల చింతన చెయ్యండి. ఈ సుందరమైనటువంటి అవకాశం నా చేతి నుండి పోగొట్టుకోకూడదు నేను. ఏది కావాలనుకుంటే అది పూర్తి కల్పం కోసం నేను ప్రాప్తించుకుంటాను. మొత్తం కల్పం కోసము. ఒకసారి మిమ్మల్ని నేను తీసుకొని వెళ్తాను. పూర్తి కల్పం కోసం ప్రతి వస్తువు యొక్క బీజం వేస్తూ ఉన్నారు బాబా మనలోని. ఏదైతే ఈ సమయంలో మనం సంస్కారం తయారు చేసుకుంటామో అది చాలా సమయం వరకు సంస్కారంగా మారిపోతుంది. అది జన్మ జన్మలకు మన తోడుగా వెళ్తుంది. ఈ ప్రభు మిలనము ప్రతిసారి మీరు విని ఉంటారు. ఈ రోజున బాబా అమృత వేళ నుండి తన తేజస్వి కిరణాలు మన పైన వేస్తూ ఉంటారు. ఒకవేళ మనము ఏకాగ్రంగా ఉన్నట్లయితే ఈ రోజు మన కోసము వరదాని దివసము అయిపోతుంది. ఈరోజు ఇప్పుడు కూడా మనమందరం ఇక్కడ కూర్చున్నాము.
బాబా యొక్క ఉపస్థితి ఇక్కడ ఉంది. ఫీల్ చేయండి ఈ పవర్‌ఫుల్ ఎనర్జీని. నలువైపులా వ్యాపించి ఉంది ఎనర్జీ. మనల్ని వికారాల నుండి ముక్తి చేసేటటువంటి ఎనర్జీ. జీవితాన్ని శాంతితో నిండేటటువంటి ఎనర్జీ. మనసుని శాంతి చేసే ఎనర్జీ. రెండో సుమన మనం తీసుకుందాము. కల్పకల్పం యొక్క విజయి ఆత్మను నేను, విజయి రత్నం నేను. బాబా ఈ సమయంలోని తన సర్వశక్తులు మనకు ఇచ్చి విజయం యొక్క వరదానం ఇస్తూ ఉన్నారు. మాయాజీతులుగా తయారవ్వండి. చదువుకునే వాళ్ళం మనం చిన్న వయసులో. ఏదైనా పవర్‌ఫుల్ సైన్యాన్ని సహజంగా ఓడించవచ్చు. కానీ లోపల దాగి ఉన్న పంచవికారాల్ని పరాజయం చేయటము, కామ, క్రోధ, లోభ, మొహంకారాలను జయించటము చాలా కఠినమైన విషయము. కానీ ఏదైనా విషయము ఎప్పటి వరకు కఠినం అనిపిస్తుంది అంటే, ఎప్పటి వరకు దాని మార్గం మనకు తెలియదో అంతవరకు కష్టం అనిపిస్తుంది. ఒకవేళ సహజ మార్గం, మాయను జయించే మార్గం లభించేస్తే మాయను జయించటం ఈజీ. చాలా శక్తిశాలి ఉన్నాను నేను. సంకల్పం చెయ్యండి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. మాయ కంటే అధిక శక్తిశాలి నేను. ఒక నిమిషం కోసం వెళ్దాము. ఈ డీప్ ఫీలింగ్‌లో కూర్చోండి. నేను మాయను ఓడించాలి. పవర్‌ఫుల్ సంకల్పం చేయండి. మాయ బలహీనమైపోతుంది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉన్నాను. నా తోడులో పరమాత్మ శక్తులు ఉన్నాయి. స్వీకరించండి. నాలో మాయను జయించే జ్ఞానముంది. స్వయం జ్ఞాన సాగరుని ద్వారా లభించింది ఈ జ్ఞానము. నేను మాయను జయించాలి. విజయీ రత్నంగా కావాలి. ఈ ప్రపంచానికి పవిత్రత యొక్క దానం ఇవ్వాలి నేను. ఓం శాంతి. ఈ అభ్యాసం ద్వారా మనలో నిద్రిస్తున్నటువంటి శక్తులు మేల్కొంటాయి. మన లోపల నిద్రిస్తున్న చైతన్యం జాగృతిలోకొస్తుంది. ఇంకొక మాటను కూడా స్వీకరించాలి మనము. మాయను జయించేటటువంటి శక్తి నా దగ్గర ఉంది. ఉంది. అది నేను నమ్ముతున్నాను. కానీ దానిని నేను మేల్కొల్పాలి మాయను జయించే శక్తిని. సుషుప్త అవస్థలో నిద్రిస్తూ ఉన్నాయి ఆ శక్తులు. వాటిని మనము మేల్కొల్పినట్లయితే అవి పని చేయడం మొదలవుతుంది. నేను విజయీ రత్నమును అనే ఈ సంకల్పాన్ని హృదయపూర్వకంగా చేసినట్లయితే విజయం ప్రాప్తించుకునేటటువంటి శక్తుల వల్ల జాగృతి చెందుతాయి. వికారాలన్నింటిపైన కూడా విజయం పొందుతాము. ఇది తప్పనిసరి అవసరం మనందరికీ. బాబా ఒకసారి చాలా రోజుల ముందు చెప్పారు. ఎవరిలోని
ఏదైనా వికారం కొద్దిగైనా ఉండిపోయినట్లయితే కలియుగ అంతిమంలోని ఎప్పుడైతే ప్రపంచంలో వికారాల యొక్క ఫైనల్ అల నడుస్తూ ఉంటుందో, అతి అనేది నడుస్తుందో వికారాల అల, మాయ వీడ్కోలు తీసుకునే టైం అది. చాలా జోరుగా ఊపటానికి ప్రయత్నిస్తుంది. ఆ టైంలోని ఏ వికారము ఎవరిలోని మిగిలిపోయి ఉంటుందో అది తుఫాన్‌లాగా విజృంభిస్తుంది. అది మనం చూసాము కూడా. కరోనా వచ్చింది. ఎవరిలోనైతే వాసనలు అనేవి దాగి ఉన్నాయో, ఎవరైతే యోగాభ్యాసం ద్వారా వారిలో ఉన్న వాసనలు సమాప్తి చేయలేదో వారు వెళ్ళిపోయారు. కాబట్టి మనం మన యోగా బలాన్ని పెంచుకుందాము. స్వమానాన్ని కూడా పెంచుకుందాము. తమ మనస్సు యొక్క శక్తులను కూడా పెంచుకోవాలి. బుద్ధి యొక్క దివ్యతను కూడా పెంచుకోవాలి. మూడవ స్వమానం వినండి. ఒకవేళ మనము రోజు ఒక్కసారి అయినా తక్కువలో తక్కువ ఒక్కసారి నేను దేవకులముకి చెందిన నిర్వికారి ఆత్మను అని మీ స్వరూపంతో మీరు మిమ్మల్ని కలుపుకుంటూ ఉన్నట్లయితే, నేను దేవకులానికి చెందిన నిర్వికారి ఆత్మను, పరమ పవిత్రమైన ఆత్మను అనే అభ్యాసం చేస్తే దేవకులానికి చెందిన పవిత్ర సంస్కారాలు మనలో జాగృతి చెందుతాయి. అందరికీ తెలుసు కదా! సత్తిగ అంత్యానికి మనము 2,00,00,000 3,00,00,000 అవుతారు. అందులో 2,00,00,000 అయినా గాని బాబా దగ్గర వచ్చి జ్ఞాన యోగాలు బాగా అభ్యాసం చేసినట్లయితే 10,00,00,000 మంది బాగుంది, బాగుంది అనేవాళ్ళు ఉంటారు. కానీ 2,00,00,000 ఖచ్చితంగా ఫాలో అయ్యేవారు. వీళ్ళందరినీ సమీపానికి తీసుకొని రావాలి అంటే, మనం ఈ నశలో ఉండాలి. నేను దేవకులానికి చెందినటువంటి నిర్వికారి ఆత్మను. మీ దేవకులాన్ని ఎదురుగా గుర్తు తెచ్చుకోండి. నేను దేవకులానికి చెందిన నిర్వికారి ఆత్మనని మీ స్వరూపాన్ని మీరు అలా చూడండి. అప్పుడు దేవకులానికి చెందిన ఆ ఆత్మలు 2,00,00,000 నుండి 10,00,00,000 వరకు ఎవరైతే తయారవ్వాలో వారిలో పవిత్ర సంస్కారాలు జాగృతి చెందుతాయి. వారు సమీపానికి వస్తారు. ఎవరి దగ్గరైతే సేవలు అభివృద్ధి జరగటం లేదు అని అనుకుంటున్నారో వారు ఈ స్వమానాన్ని పెంచుకోవాలి. నేను దేవకులానికి చెందిన నిర్వికారి ఆత్మను. సమయం సమాప్తి వైపు వెళ్తూ ఉంది. కొంతమంది అనుకుంటున్నారు, బ్రాహ్మణులు ఇంకా తక్కువ మందే తయారయ్యారు. 10, 15 లక్షలే. కోట్ల మంది ఎక్కడి నుండి తయారవుతారు మరి దేవతలు అనుకుంటూ ఉంటారు. బాబా చెప్పారు. బాబా అయితే శ్రమ పడుతున్నారు. శ్రమ చేయిస్తున్నారు రాజా రాణిని తయారు చేయటానికి. ఎప్పుడైతే రాజా రాణిలు తయారైపోతారో అప్పుడు వారి ప్రజలు ఒక్క రోజులోనే ఫిక్స్ అయిపోతారు. టైం పట్టదు దానికి. ఎప్పుడైతే జయ జయకారాలు జరిగే సమయం వస్తుందో నేను దేవకులానికి చెందిన పవిత్ర ఆత్మను. ఎవరిలో పవిత్రత తక్కువ ఉందో ఇప్పుడు వారి నశ పెంచుకోండి. నేను దేవకులానికి చెందిన నిర్వికారి ఆత్మను. మీ తేజస్వి స్వరూపాన్ని ఎదురుగా చూడండి. దివ్య స్వరూపము నాది.
ఇదే నేను. సత్యమైన హృదయంతో సంకల్పం చెయ్యండి. ఈ దేవతా రూపం నేనే. నా స్వరూపం ఇది. ఒకప్పుడు నేనిలా ఉండేవాడను. మరలా ఇలా తయారైపోతున్నాను. పైనుండి జ్ఞాన సూర్యుడు శివబాబాను చూడండి పరంధామంలో. అతడు పవిత్రత సాగరుడు. అతని నుండి వెలువడే పవిత్రమైన గోల్డెన్ కిరణాలు నాలో కలసిపోతూ ఉన్నాయి. అనుభూతి చెయ్యండి. పైనుండి పవిత్ర కిరణాల వర్షం నా పైన పడుతుంది. బంగారు రంగు కిరణాలు. పవిత్రత వైబ్రేషన్స్ నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. ఓం శాంతి. మనము మన మనస్సు బుద్ధిని చార్జ్ చేసుకోవాలి. బాబా మురళిలో చెప్పారు కదా! మన ఆత్మ బ్యాటరీ సుమారుగా డిశ్చార్జ్ అయిపోయింది. 2% ఎంతో మిగిలిందన్నట్టు. రోజు శరీరాన్ని చార్జ్ చేయడానికి స్నానం చేస్తాము. క్లీన్ అవుతాము. మనము బయట పని చేయటానికి వెళ్ళినప్పుడు ఏమి తినకుండా వెళ్ళిపోతే నీరసం వస్తుంది కదా! మనసు, బుద్ధిని మనం 4 యుగాల్లోని ఉపయోగించాము. మనస్సు, బుద్ధి యొక్క శక్తులు చార్జ్ అవ్వలేదు ఇప్పటి వరకు. తగ్గిపోతూ వచ్చాయి. భక్తిలో ఏదో కొద్ది సుఖం లభించింది గానీ చార్జ్ అవ్వలేదు. ఇప్పుడు మన మనస్సుని మనము చార్జ్ చేసుకోవాలి. ఛార్జింగ్ పాయింట్ ఏదో మీకు తెలుసు కదా! మన భవ అనే స్థితి. ఇంకా మహోన్నతమైన ఆలోచనల ద్వారా మనస్సు చార్జ్ అవుతుంది. సుందరమైన ఆలోచనలు రచించటం నేర్చుకోవాలి మనసులో. అది స్వమానంలో ఉండడం కూడా లభిస్తుంది. ఏకాంతంలో కూర్చొని చింతన చేయడం వలన కూడా లభిస్తుంది మహాన్ సంకల్పాలు. చాలా గుహ్య రహస్యం యొక్క ఒక విషయం నేను మీకు చెప్తాను. ఎన్నో సార్లు మురళిలో వచ్చింది అది. 1974లో సంకల్పాల యొక్క ఎనర్జీయే మీ భాగ్యం యొక్క ఎనర్జీ అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు గానీ నోట్ చేసుకున్నాను. ఈ పాయింట్ చాలా నచ్చింది నాకు. ముందుకు వెళ్తున్న కొద్దీ బాబా దీని రహస్యం చెప్పారు. సంకల్పాల యొక్క ఎనర్జీయే మీ భాగ్యం యొక్క ఎనర్జీ అని బాబా మురళిలో వచ్చిన పాయింట్. ఎంత గుహ్యత ఉంది అవ్యక్త మురళి పాయింట్స్‌లో.
మొత్తం జ్ఞానం యొక్క సారం వచ్చేసింది. అంటే ప్రతి సంకల్పం ద్వారా ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. వ్యర్థము సంకల్పాల్లో ఉంటే వ్యర్థము యొక్క ఎనర్జీ వస్తుంది. మంచి సంకల్పాలు చేస్తే చాలా పవర్‌ఫుల్ ఎనర్జీ మనలో ఫ్లో అవుతూ ఉంటుంది. అది నలువైపులా కూడా వ్యాపిస్తుంది. ఎవరి మనసులో అయితే మహోన్నతమైన సంకల్పాలు ఉంటాయో, వారి చుట్టూ అంతే మహాన్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఉత్పన్నమవుతుంది. మన స్థితి మహానవుతుంది. కర్మలు మహానవుతాయి. మనలో పవిత్రత మహోన్నతమవుతుంది. ప్రతి విషయానికి ఆధారం మన సంకల్పమే. కాబట్టి అందరూ మీ మనస్సుని రోజు ఉదయమే చార్జ్ చేసుకుంటూ ఉండండి. సుందరమైన ఆలోచనలతో చార్జ్ చేసుకోవాలి. ఈ విషయం అందరూ నేర్చుకోండి. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తామో మనము రోజు మొదటి 10 నిమిషాలు మన భాగ్యాన్ని తయారు చేసుకునే సమయం ఉంటుంది అది. వీకేలైనా, నాన్ వీకేలైనా అందరి కోసం కూడా లేవగానే 10 నిమిషాలు అంతర్మనస్సు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ జాగృతిలో ఉంటుంది. ఒక 7, 8 నిమిషాలలో సుందరమైన ఆలోచనలు లేవగానే ఏది చేస్తారో, దాని ద్వారా మనసు చార్జ్ అవుతుంది. అది తనువుని కూడా చార్జ్ చేస్తుంది. మీరు విని ఉంటారు. అవ్యక్త మురళి నడిపిస్తూ బాబా చెప్పారు. ఆ పైన నాకు చాలా ప్రియం అనిపించింది. బాబా నిటారుగా కూర్చునేవారు స్టేజ్ పైన బ్రహ్మబాబా. కళ్ళజోడు పెట్టుకోలేదు. కర్ర కూడా పట్టుకోలేదు చివరి వరకు. కానీ పిల్లలు మీరు కూర్చోవాలంటే కుర్చీలు కావాలి. వంగి కూర్చుంటారు. ఇప్పుడు శరీరాలు కొంచెం బలహీనమయ్యాయి అనుకోండి. బాబా చెప్పారు వినండి అందరూ. ఈ ప్రభావమంతా సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావము. బ్రహ్మ బాబా దగ్గర సూక్ష్మ శక్తులు చాలా ఎక్కువగా ఉండేవి. దానివల్ల ఎనర్జీ ఉత్పన్నమయ్యేది. అది బ్రెయిన్‌లో వెళ్ళేది. అది శరీరంలో వ్యాపించేది. దానివల్ల దేహం ఆరోగ్యంగా ఉండేది. ఎవరైతే ఎక్కువ అనారోగ్యంతో ఉంటారో, వారు తమ మనస్సుని సూక్ష్మ సంకల్పాల యొక్క శక్తితో భర్పూరు చేసుకోవాలి, నింపుకోవాలి. సంకల్పం అనేది అన్నింటికన్నా శక్తిశాలైనది. అప్పుడు తనువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ శరీరానికి కూడా అప్పుడు ధన్యవాదాలు చెప్పాలి మనము. ఎప్పుడు ఇలా అనకూడదు. నాకు అనారోగ్య శరీరం ఇచ్చారు బాబా అని. నాకు చాలా మంచి శరీరం లభించింది. చాలా చాలా ధన్యవాదాలు. ప్రకృతికి కూడా, హృదయానికి కూడాను, చేతులకి కూడాను, ప్రతి అంగానికి కూడా ధన్యవాదాలు. ఏ వస్తువుకి మాటి మాటికి ధన్యవాదాలు చెప్తూ ఉంటామో దాని ఎనర్జీ పెరుగుతుంది. శరీరానికి కూడా ప్రతి అంగానికి ధన్యవాదాలు చెప్తూ ఉంటే దానిలో ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. లివర్ పైన కూడా రైట్ హ్యాండ్ కుడి చెయ్యి పెట్టుకొని ధన్యవాదాలు చెప్పండి. నా లివర్ ఇన్ని రోజులు ఎంత చక్కగా సహకరించింది, చక్కగా పని చేస్తుంది, ధన్యవాదాలు అని మీరు చెప్తూ ఉంటే అది చార్జ్ అవుతుంది. లివర్ బాగలేని వాళ్ళు అలా చెయ్యాలి. ఉదయం ఉదయమే సుందర సంకల్పాలు మనం చెయ్యాలి. 8 లోపల ఉండే టైంలో తక్కువలో తక్కువ. 5 గంటలు, 6 గంటల టైంలో కూడా ఒక సుందరమైన ఆలోచనలు మీరు క్రియేట్ చేసుకోండి. నేను చాలా మహాన్ శక్తిశాలిని. నా భాగ్య నక్షత్రము సంసారంలో మెరుస్తూ ఉంది. ఇలాంటి భాగ్యం నాకు దొరికింది. స్వయం భగవంతుడే నాకు చదివిస్తున్నాడు రోజు వచ్చి అని స్వమానమున పెంచుకునే సంకల్పాలు చేసినట్లయితే అది చార్జ్ అయిపోతాం ఉదయాన్నే. బుద్ధిని చార్జ్ చేసుకోవాలి. బుద్ధి మన వివేక శక్తి బుద్ధి అంటే.
గమనిక పెట్టుకోండి. వివేకం యొక్క శక్తి, పవర్ ఆఫ్ విజ్డమ్, ఇది మన బుద్ధిలో నింపుకోవాలి. ఈశ్వరీయ మహావాక్యాల ద్వారా మన వివేకాన్ని నింపుతూ ఉన్నారు బాబా. మురళి మనకు శక్తి ప్రదానం చేస్తుంది, మార్గాన్ని సరళం చేస్తుంది. మురళి మన మనసుని చార్జ్ చేస్తుంది, మనసు బుద్ధిని ఏకాగ్రపరుస్తుంది, మన సమస్యల్ని కూడా తేలిక చేస్తుంది మురళి. అందుకని మురళి వినడానికి మహత్వం ఇవ్వాలి. కేవలం మురళిలో వింటే సరిపోదు. సెంటర్లో వెళ్ళి బాబా యొక్క ఛత్రఛాయలో కూర్చొని, సుందరమైన వాతావరణంలో కూర్చొని భగవంతుని యొక్క మహావాక్యాల యొక్క రసం తీసుకోవాలి. ఇది చాలా అవసరము. వినిపించేవారు కూడా గమనిక పెట్టాలి. నశాల్లో ఉంటూ వినిపిస్తే వినేవారు కూడా వింటూ మగ్నమైపోవాలి వినే విషయాలలోని. కాబట్టి మన బుద్ధిని దివ్య బుద్ధిగా మార్చుకోవాలి, చార్జ్ చేసుకోవాలి. ట్రాఫిక్ కంట్రోల్ యుగంలో మనం వెళ్దాము. సంగమ యుగంలో ఏమేమి ప్రాప్తులు పొందాలి, 4 యుగాల్లో మన తోడుగా వెళ్ళేలాగా ఏం ప్రాప్తులు నేను పొందాలి. వెళ్దాము సూక్ష్మలోకంలోని. మరి బాబాను ఆహ్వానిద్దాం ఇక్కడ రమ్మని. ఆకాశాన్ని దాటి నేను సూక్ష్మలోకానికి చేరుకున్నాను. నా ఎదురుగా బాబ్ దాదా కమల ఆసనంపై కూర్చొని ఉన్నారు. స్పష్టంగా సీన్ నేను చూస్తున్నాను. బాబ్ దాదా తన వరద హస్తం నా తలపై పెట్టారు, నాకు దృష్టిస్తూ ఉన్నారు. योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज। काम क्रोध मद लोभ मोह वश आज है सब मोहताज। योग लगा कर पाप मिटा ले, स्वर्ग सजा ले तू आज। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। संगम युग में परम पिता शिव कहते हैं राज। तू है एक अविनाशी आत्मा, सुन लो मेरी आवाज। संगम युग में परम पिता शिव कहते हैं राज। तू है एक अविनाशी आत्मा, सुन लो मेरी आवाज। सुख शांति और पावनता से झोले भर लो आज। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। परम धाम से आए हैं शिव ब्रह्मा तन आधार। मुक्ति और जीवन मुक्ति का जन्म सिद्ध अधिकार। परम धाम से आए हैं शिव ब्रह्मा तन आधार। मुक्ति और जीवन मुक्ति का जन्म सिद्ध अधिकार। चलना है चलना है घर वापस, अब तो यही ज्ञान का सार। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा। योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा।
सभी सुंदर संकल्प कर दें लाल लाइट में। मुझे बाबा से सब कुछ సుందర సంకల్పం చేయండి. నేను బాబా నుండి సర్వము ప్రాప్తించుకోవటం కోసం 20 గోళ్ళ పట్టు పడతాను. బాబ్ దాదా నా ఎదురుగా నిల్చుని చెప్తున్నారు, వచ్చి నా నుండి ఏది కావాలంటే అది తీసేసుకో. నా ఎదురుగా వతనంలో బాబా ఉన్నారు. బాబా చెప్తున్నారు, బచ్చి నా నుండి ఏ ప్రాప్తులు కావాలంటే అవి తీసేసుకో. ప్రేమతో బాబా నా మస్తకంపై తిలకం కూడా పెట్టారు. ఫీల్ అవ్వండి, అనుభూతి చేయండి. మరియు తిలకం పెడుతూ బాబా నాతో చెప్తూ ఉన్నారు, అధికారంతో ఏది కావాలంటే అది తీసుకో. భోలానాథుడు బాబా ఇప్పుడు ఉన్నారు నీ ఎదురుగా. వరదాత ఈరోజు నీకు వరదానాలు ఇవ్వడానికి తత్పరులై ఉన్నారు. బాబా నా తలపైన వరదాని హస్తాన్ని ఉంచి తథాస్తు అని వరదానం ఇచ్చారు. నేను కిందకి దిగి వచ్చేసాను. రోజు అందరూ మనస్సు బుద్ధిని చాచు చేసుకుంటూ ఉండండి, లేకపోతే ఆకలితో ఉండిపోతుంది మనస్సు బుద్ధి. చార్జ్ చేసుకోకపోతే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడు రోగాలు సతాయిస్తాయో కర్మల లెక్కాచారము సమాప్త అవ్వాల్సిన టైం వస్తుందో ఇప్పుడు బలహీనముగా మనం ఫీల్ అవుతాము మనసు బుద్ధిని చార్జ్ చేయకపోతే. ఈరోజు మీ అందరి ద్వారా ఒక సంకల్పం కూడా చేయించాలనుకుంటున్నాను బాబా ఎదురుగా. ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్దాము, పిలుద్దాము. తర్వాత బాబా ఎదురుగా సంకల్పం కూడా చెయ్యాలి. చిన్న చిన్న విషయాలలో నేను అలజడి చెందను. చిన్న చిన్న విషయాల కోసము చింత చేసే అలవాటుకి వీడ్కోలు చెప్తాను. ఎవరి కోసం భగవంతుడు చింతించేవాడున్నాడో నేనెందుకు చింత చెయ్యాలి? ఈరోజు మురళిలో విన్నారు కదా ఉదయము, బరువులంతా బాబాకు ఇచ్చేసేయండి. బాబా యొక్క ఈ మహావాక్యాలు గుర్తుంచుకోండి. ఎవరైతే నాకు జీవితంలో సుఖం ఇచ్చారో, ఏ తండ్రి మొత్తం ప్రపంచం యొక్క బరువు మోసేవాడు ఉన్నారో అటువంటి బాబా తన పిల్లల బరువు మోయలేరా, తీసుకోలేరా అనే పాయింట్ నాకు చాలా ఇష్టమైంది. ఇది ఏం చెప్తున్నారని, మొత్తం సంసారంలో ఉన్న అందరి బరువులు తీసుకునేవారు, తన సొంత పిల్లల యొక్క బరువులు తీసుకోలేడా అతను? ఒక చిన్న విధిని ఉపయోగించాలి. మొత్తం బ్రాహ్మణ కులభూషణులు రోజు రాత్రి 3 నిమిషాల యొక్క పని, 5 నిమిషాల యొక్క పని ఇది. ఏదైతే సంకల్పాలు మిమ్మల్ని విసిగిస్తున్న సంకల్పాలు ఉన్నాయో, ఏదైతే ఆలోచనలు మీ మనసుని బరువుగా తయారు చేస్తూ ఉన్నాయో,
ఏదైతే ఆలోచనలు చింతను పెంచుతూ ఉన్నాయో మీలో, అలజడి పెరుగుతున్న మనసులో, అది ఒక పేపర్ మీద రాయండి. ఖుదా దోస్త్ అని బాబాని సంబోధిస్తూ, బాబా ఈ విషయం కారణంగా మనస్సు అలజడిలో ఉంది. తీసేసుకోండి బాబా ఈ ఆలోచన మీరు. అలా ఒక్కొక్క విషయం కూడా రాయండి. ఆ తర్వాత నిశ్చింతగా అయిపోయి పడుకోండి. మీరు ఏదైతే రాసి బాబాకిచ్చేసారో అది బాబా దగ్గరికి వెళ్ళిపోతుంది. నమ్మండి మీరు. మనం ఏమనుకుంటాము, మనం రాసి ఇచ్చామంటే ఇప్పుడే బాబా సహాయం చేసేయాలి, రేపే చేసేయాలి అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది జరగదు అలా. సుధాముని యొక్క కథ మీరు విని ఉంటారు. ఆకలితో బాధపడేవాడు, పిల్లలు, భార్య ఆకలితో బాధపడేవారు. భిక్ష అడుక్కునేవాడు అతను. రుక్మిణి అనేది అతని ఆకలి తీర్చొద్ది కదని కృష్ణుడిని. కానీ కృష్ణుడు చెప్పారు టైం రావాలి రుక్మిణి అతనికి అని. శ్రే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పారు రుక్మిణికి, "నువ్విచ్చేసేయి. నేనివ్వాలంటే ఇంకా టైం రాలేదు" అన్నారంట. అప్పుడు రుక్మిణీదేవి చేతుల నుండి షకాస్ పంపిస్తే ద్వారం తెరుచుకుని ఒక ఆమె వచ్చి సుధామునికి పాయసం చేసి ఇచ్చారంట. తీసుకెళ్ళి పిల్లల జన్మదినం కదా తినిపించు అని. ఆయన ఊగుకొని సంతోషంతో వస్తూ ఉంటే ఒక పిచ్చి ఆంబోతు వచ్చి తోసేసి అది అదంతా పడిపోయింది అంట. అలా ఏంటంటే బాబా సహయోగం ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. కానీ మనం తీసుకోవడానికి తయారుగా ఉండాలి కదా! రాస్తారు కదా! ఈ రోజు నుండి మీరు మీ జీవితాన్ని తేలిక చేసుకోవాలి. చాలా సుందరమైన టాపిక్ ఇది. ఒకే ఒక పాయింట్ నేను చెప్తున్నాను. మీ జీవితాన్ని ఈజీగా తయారు చేసుకోవాలి అంటే, మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయాలి అంటే, బాబాని ఉపయోగించండి. ప్రతి సమయంలోని సహయోగం ఇవ్వటానికి తయారుగా ఉంటారు బాబా. అందరూ శ్రద్ధగా ఈ మహావాక్యాలు వినే ఉంటారు. బాబా అయితే వచ్చిందే పిల్లలకు సహయోగం ఇవ్వడానికి. మనము సహయోగం తీసుకోవటానికి రావాలి. సమస్యల్లో, విపత్తుల్లో, బాధలలో ఉన్నప్పుడు బాబాను ఆహ్వానించండి. బాబాకు చెప్పండి ఆహ్వానించి, "ఇది పని బాబా మీరే చెయ్యండి పని" అని. అతడు మనకు దోస్త్. అతడు చేయకపోతే ఎవరు చేస్తారు? నేను అనుభవంతో చెప్తున్నాను. రోజు అనుభవం చేస్తాను నేనిది. అప్పుడప్పుడు చాలా వండర్‌ఫుల్ అనుభవాలవుతూ ఉంటాయి నాకు. చమత్కారిక అనుభవాలవుతూ ఉంటాయి. మీ మనస్సులో బరువు పెట్టుకోకూడదు. ఏమవుతుంది? ఎలా అవుతుంది? అని ప్రేమతో బాబాని పిలవాలి. రోజు బాబాని పిలిచే ప్రాక్టీస్ చేయండి. 5 సార్లైనా రోజుకి పిలవండి. బాబా మన ఆహ్వానం వింటూనే బాబా సంయోగం చేయడానికి పరుగులు తీసి వచ్చేస్తారు. సంయోగం ఇస్తారు. వేల అనుభవాలున్నాయి బాబా యొక్క సంయోగం యొక్క అనుభవాలు నా జీవితంలో. రోజు ఇది అనుభవం చేయండి. ఇంటి నుండి బయటకెళ్లారు, బాబాని పిలవండి. షాప్ ఓపెన్ చేశారు, వెంటనే బాబాని ఆహ్వానించండి. మురళి వినిపించటానికి కూర్చుంటారు, అప్పుడు కూడా బాబాని ఆహ్వానించండి. సేవ చేయటానికి వెళ్తున్నారు, బాబాని ఆహ్వానించి వెళ్ళండి. భోజనం తినేటప్పుడు కూడా బాబాని పిలవండి. ఫీల్ అవ్వండి. బాబ్‌దాదా వచ్చేసారు. బాబ్‌దాదాతో కలిసి తింటున్నాను నేను అని. అందరూ బాబాను ఇలా మీ మీ ఇళ్లలో పిలుస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఇక్కడ పిలుద్దాము. ఇలా మీరు బాబాను ఆహ్వానించడం వల్ల మీ ఇంటిలో ఎనర్జీ చాలా పవర్‌ఫుల్‌గా తయారవుతుంది.
బుద్ధిని ఇప్పుడు పైకి తీసుకొని వెళ్ళండి. బాప్ దాదా నా ఎదురుగా ఉన్నారు. ప్రేమతో నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. బాప్ దాదాను ప్రేమతో ఆహ్వానించండి. హే ప్రాణేశ్వరుడు, నా హృదయం యొక్క సత్యమైన సాక్షి బాబా, నన్ను మహోన్నతంగా తయారు చేసే బాబా, నాలో నిద్రిస్తూ ఉన్న భాగ్యాన్ని మేల్కొల్పే బాబా, మీ ధామాన్ని వదిలి నా గుడిసెలోకి రండి బాబా. బాప్ దాదా తన తేజస్వి రూపంలో తన శక్తులతోని మన ఇంట్లో దిగి వచ్చారు. బాబా నుండి ఎనర్జీ కిరణాలు పూర్తి ఇంటిలో నిండుతూ ఉన్నాయి. బాబా నాకు దృష్టిస్తూ ఉన్నారు. బాబా చెయ్యి పట్టుకొని ఇల్లంతా తిప్పండి బాబాను. మనస్సులో ఉన్న బరువులన్నీ ఇప్పుడు బాబాకు వినిపించి అర్పించేసేయండి. ఇప్పుడు ఇక్కడ బాబా నా ఎదురుగా ఉన్నారు. బాబా చెయ్యి నా తలపైన ఉంది. నా బరువు హరించేశారు బాబా. పూర్తి తేలిక చేసేశారు బాబా నన్ను. మరియు నాకు దృష్టి ఇచ్చి తిరిగి తన ధామానికి వెళ్ళిపోయారు బాబా. ఓం శాంతి. 3 నిమిషాలైనా బాబాను మీ ఇంట్లో ఉంచి అనుభవం చెయ్యండి. చాలా మంచి అనుభవం అవుతుంది. ఎప్పుడు సమస్య వచ్చినా మీ ఎదురుగా ఈ రోజుల్లో బ్యాడ్ ఎనర్జీలు, నెగెటివ్ ఎనర్జీలు ప్రభావం చాలా నడుస్తుంది. ఈవిల్ సోల్స్ ఎనర్జీ. ఆ టైంలో వెంటనే బాబాను ఆహ్వానించి ఇలా జ్ఞాపకం చేయండి. నేను శివశక్తిని, మాస్టర్ సర్వశక్తివంతుడిని, బాబా నా తోడున్నారని బాబాని పిలిచేయండి. ఆ జాओ వచ్చేయండి బాబా అనండి. వచ్చేస్తారు బాబా. వెంటనే మీ ఇంట్లో ఉన్న బ్యాడ్ ఎనర్జీ సమాప్తయిపోతూ కనిపిస్తుంది. బాబా శక్తులు ఎదురుగా ఏ శక్తి నిలబడదు. ఇప్పుడు మళ్ళీ చింతన చేద్దాము. నేను బాబా నుండి శ్రేష్ఠ బుద్ధి యొక్క వరదానం తీసుకోవాలి. భక్తిలో అడిగేవాళ్ళం మనము. ఓ ప్రభు, మా పిల్లలకు సద్బుద్ధి ఇవ్వండి అని. ఈ రోజుల్లో చదువులో బుద్ధి అయితే పెరిగింది గానీ సద్బుద్ధి రాలేదు. దివ్య బుద్ధి అనేది మనుషుల్లో ఎవ్వరి దగ్గర లేదు. కేవలం బ్రాహ్మణులే అది ప్రాప్తించుకోగలరు. మన బుద్ధిని దివ్యముగా తయారు చేసుకోవాలి.
ఇది చాలా అవసరము. ఇది చాలా అవసరము. ఇలాంటి బుద్ధి తయారు చేసుకోవాలి. సంసారానికి కళ్యాణం చేసేలాగా, బుద్ధివంతులకి కళ్యాణం చేసేలాగా, అందరికీ సుఖమిచ్చే విధంగా సంగమ యుగంలోని ఇటువంటి బుద్ధి ప్రాప్తించుకోవాలి. 4 యుగాల వరకు అలాంటి బుద్ధి మన తోడు నడవాలి. ఇంకొక పాయింట్, అడుగు అడుగులో సఫలత లభించటం చాలా శ్రమ పడాక కూడా అప్పుడప్పుడు సఫలత లభించదు. అప్పుడప్పుడు సఫలత మన ముందు వెనకే తిరుగుతూ ఉంటుంది. సఫలత యొక్క వరదానం తీసుకోవటం కోసం కొన్ని విషయాలు వినండి. బాబా యొక్క ఈ మహావాక్యాలు చాలా మార్లు విని ఉంటారు మీరు. ఏ పిల్లలైతే మాస్టర్ సర్వశక్తివంతుడను అనే నశలో ఉంటారో, సఫలత వారి ఎదురుగా, వారి ముందు వెనక్కి తిరుగుతూ ఉంటుంది వారి చుట్టూను. ఎవరికైతే సఫలత లభించటం లేదో వాళ్ళు ఉదయమే తక్కువ 108 సార్లు నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, సఫలత నా జన్మ సిద్ధాధికారము అని అనుభవం చెయ్యండి. సఫలత యొక్క ద్వారం తెరవబడుతుంది అని చూడండి. చాలా తక్కువ మంది ఉన్నారు. అందరికీ దొరకదు ఇది వరదానం. 4 రకాల మాల బాబా ఈరోజు చెప్పారు కదా! ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకుంటారో వారికి సఫలత అనేది వరదాన రూపంలో వారికి లభిస్తుంది. మరి ఎవరైతే అమూల్యమైన ఈ సమయాన్ని వ్యర్థంగా గడుపుతారో, మీరందరూ పనులలో ఉంటూ ఉంటారు కదా! పనులలో సమయాన్ని సఫలం చేసుకోవడం అది వేరే విషయము. అది టైం వేస్ట్ చేశారు అనరు. కానీ వ్యర్థంలో సమయాన్ని గడపటము, నీది, నాది అనే విషయాలు మాట్లాడుకొని, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకొని గడపటము, కోరికలలోని, వాసనలలోని సమయాన్ని గడపటము. ఎవరైతే ఇలా సమయాన్ని వృధా చేస్తారో, ప్రతి జన్మలలో కూడా సమయము వారి సఫలతను దూరం చేసేస్తుంది. ఎవరు సమయాన్ని నష్టం చేస్తారో, సమయం వారి సఫలతను నష్టం చేస్తుంది ప్రతి జన్మలో. ప్రతి మనుషులకు ప్రతి జన్మలో ధనం కావాలి. మరి బాబా యొక్క మహావాక్యం గుర్తుంచుకోండి. ప్రస్తుత వర్తమానం కోసము, తర్వాత 4 యుగాల కోసం కూడా ఎవరి దగ్గరైతే జ్ఞానధనం చాలా ఉంటుందో, వారికి స్థూల ధనము సంపాదించటానికి శ్రమ పడే అవసరం ఉండదు. అందరూ ధన సంపాదన చేసేవారు వినండి. జ్ఞానధనము ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటుందో, వారికి వాళ్ళ వెనుకే స్థూల ధనము అర్పణ అవుతుంది. స్థూల ధనం పెరుగుతుంది. జ్ఞానధనము మనము జ్ఞానరత్నాలు దానం చేద్దాము. జ్ఞానరత్నాలతో నింపుకుందాము. అప్పుడు జన్మల వరకు ధనము నిండుగా ఉంటుంది. ప్రతి మనుషులకు ప్రతి జన్మలో కావాల్సింది ఇంకొకటి శ్రేష్ఠ భాగ్యము. ఏ జన్మలోని భాగ్యము అనేది తక్కువ కాకుండా ఉండాలి అంటే, కొంతమందికి సఫలత దొరకదు. కొంతమంది డబ్బు వేస్ట్ అయిపోతుంది. కొంతమంది దొంగలు దోచుకుపోతారు. కొంతమందికి అనారోగ్యము, రోగంలో పోతుంది డబ్బు. మనుషులంటారు అదృష్టం వీళ్ళకి సహకరించట్లేదు అని. అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఎప్పుడు మనకి రాకూడదు. ఎప్పుడు ఇలా ఆలోచన కూడా రాకూడదు మనకు. భాగ్యం యొక్క లోపం ఉంది నాలో అని. ఎవరైతే ఇప్పుడు తమ భాగ్యం యొక్క నక్షత్రాన్ని మెరిసేలా చేసుకుంటారో, యుగాల వరకు వారి భాగ్యం మెరుస్తూ ఉంటుంది. భాగ్యాన్ని తయారు చేసుకునే విధి బాబా రోజు చెప్తూ ఉంటారు. తనువు, మనస్సు, ధనము ద్వారా సేవ చేయాలి. మనస, వాచ, కర్మణ సేవ చేయాలి. జ్ఞాన ధనం పెంచుకోవాలి. దీని ద్వారా మన ధనం పెరుగుతుంది.
దీని ద్వారా మనం ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవాలి ఇప్పుడే. బాబా పిల్లలు పేదవాళ్ళు కూడా ఉన్నారు. ఒక అన్నయ్య యొక్క కథ. ఒక సెంటర్‌లో మీటింగ్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ కోసం మీటింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒక పేద అన్నయ్య చెప్పారు. ఆయన జేబులో రూ. 10 ఎంతో ఉంటే, నా వంతు మీరిది ఉపయోగించండి అని ఇచ్చారు. అయ్యో! మీ దగ్గర డబ్బులున్నాయో లేదో అని అక్కయ్యలంటే, లేదు లేదు తీసి ఇచ్చేసాను ఇది బాబాకి అన్నారు ఆ అన్నయ్య. ఆ రోజు నుండి ఆ అన్నయ్య ఎంత వృద్ధిలోకెళ్ళిపోయారంటే చాలా ధనికుడైపోయారంట తర్వాత. కాబట్టి ఈ విధంగా మన ధనాన్ని బాబా సేవలో సఫలం చేయడం చిన్న విషయం కాదు. వారి పైన బాబా ధనం యొక్క వర్షం కురిపిస్తారు. ఎవరైతే ఈ సమయంలో భాగ్యాన్ని తయారు చేసుకుంటారో, కాబట్టి శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకోవాలి. సఫలత యొక్క వరదానం తీసుకోగలరు అలాంటి వారు. ఇంకా ఇంకొక విషయం, దాత సంస్కారం ధారణ చేసుకోవాలి మనము. ఇవ్వాలి నేను. ధనం ఒక్కటే కాదు, సన్మానం కూడా ఇవ్వాలి. ఇతరులకు ప్రేమ కూడా ఇవ్వాలి అనేది దానమే. శక్తులు కూడా ఇవ్వాలి. మనం ఇతరులకి యోగ్యులుగా కూడా తయారు చేయాలి. ఇస్తూ వెళ్ళండి, పెరుగుతూ ఉంటుంది. ఈ దాత యొక్క సంస్కారం ప్రతి జన్మలో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు బాబా మిలనము మనందరి కోసము చాలా సుఖదాయి మిలనం జరుగుతుంది. కాబట్టి అందరూ సంకల్పం చేయండి. శక్తి నింపుకొని నేను వెళ్తాను. ఈ హాల్‌లో కూర్చొని మనము మురళీలు విన్నాము. 4 గంటల మిలనం ఉండేది ఇంతకుముందు. స్వయాన్ని ఎనర్జిటిక్‌గా చేసుకునే మిలనము చేసుకునేవాళ్ళము. నాకైతే కోరికే ఉండేది కాదు స్టేజ్ మీద వెళ్ళాలి, బాబాతో మాట్లాడాలని కూడా నాకు. అంత ఎనర్జీ నాకు నిండిపోతూ ఉండేది మురళి టైంలో. ఇప్పుడు కూడా మీరెప్పుడైతే మురళి వింటారో ఎదురుగా బాబాని చూడండి. రాతి శరీరంలో జ్ఞానసూర్యుడు కూర్చున్నారు. మురళి వినిపిస్తూ ఉన్నారు. ఏకాగ్రత యొక్క శక్తిని పెంచుకునేటటువంటి చాలా సుందరమైన అవకాశం. మురళి వింటూ ఉండండి. శివబాబాని మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు మధ్యలో ఇది అభ్యాసం చేయండి. జ్ఞానసూర్యుని కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయని మధ్య మధ్యలోని చూస్తూ ఉండండి. మరియు బాబా యొక్క మహావాక్యాలు హాల్‌లో నాకు చెవిలో వినిపిస్తున్నాయి. పైనుండి జ్ఞాన ప్రకాశ్ యొక్క కిరణాలు పడుతున్నాయని వినండి. ఒక్కొక్క పాయింట్ నాకు ఎనర్జీ నింపుతుంది అని వినండి. ఏదైతే పాయింట్స్ వింటారో వాటిని మీ చిత్తంలో ఇముడ్చుకోండి. ఈరోజు మురళి నుండి ఏదో ఒక సుందరమైన పాయింట్ మీ సొంతం చేసుకొని వెళ్ళాలి. స్వీకరించి ధారణ చేసుకోండి. మరి మనస్సు యొక్క బరువులన్నీ బాబాకు అర్పించేశారు కదా! రోజు రాత్రి రాసి బాబాకు అర్పితం చేయటము అలవాటు చేసుకోండి. ఒకే సంకల్పం చేయండి. నా చింత స్వయం భగవంతుడే తీసుకున్నప్పుడు అతని నమ్మకంపై నేను నిశ్చింత చక్రవర్తిగా ఉన్నాను. ఈరోజు మిలనము మీ అందరికీ ఒక వరదానం అయిపోవాలి. చాలా విషయాలతో మీ జోలి నింపుకొని, శక్తులు నింపుకొని వెళ్ళాలి మీరందరని. ఇదే శుభకామన నాది. ఓం శాంతి. चलो हम चलें 5 तत्वों के पार, जा
में